నేను ఇంత పేరు తెచ్చుకోవడానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు, ఇంకా చెప్పాలంటే R&B మినిస్టర్ గారు, ఈ విధమైనటువంటి పెద్దలందరూ కూడా నేను వెళ్ళగానే నేను మాట్లాడిన నేను అడిగిన దానికి స్పందించి నాకు చేసినటువంటి సహాయాన్ని బట్టి నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి నాయకులు సహకరించినటువంటి విధానాన్ని బట్టి నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాను. దానికి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే అంబేద్కర్ ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చినటువంటి క్రమంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఏ విధమైనటువంటి అవినీతి మచ్చలైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి అనుసరిగా పనిచేయడం నా పూర్వజన సుకృతంగా భావిస్తూ నేను ఆయన యొక్క అడుగుజాడల్లో నడవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అవినీతి అధర్మం లేకుండా నేను పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఈ రాష్ట్ర చరిత్రలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 5 సార్లు సర్వే చేయించి ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్స్ని బట్టి నాకు ఈ రాష్ట్ర స్థాయిలో 8వ స్థానం, జిల్లా స్థాయిలో 10వ స్థానం ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో అన్ని క్యాస్ట్ల నుంచి కూడా ఈ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. ఏ క్యాస్ట్ ఏ విధంగా నాకు అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం చెప్పారు అనేది కూడా క్యాస్ట్ వైజ్ ప్రతి క్యాస్ట్ ఓసీ, బీసీ, అదేవిధంగా క్షత్రియ, ఇలా మన సబ్ క్యాస్టులు కూడా మొత్తం అన్నింటిని కూడా వాళ్ళ సర్వేలో తీసుకోవడం జరిగింది. అన్ని క్యాస్టుల వారు కూడా నాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. A+, B+, అలాగే ఎక్సలెంట్ కూడా ఇచ్చారు కొన్ని